వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఆగస్టు 2024 షేక్ హసీనాను అప్రజాస్వామికంగా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం దేశంలో గందరగోళం, అశాంతిని సృష్టించడానికి హింసాత్మక ముస్లిం మూకలకు మరియు తీవ్రవాద శక్తులకు స్వేచ్ఛనిచ్చింది. 1 డిసెంబర్ 2025 డిసెంబర్, ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న టైం 30వ తారీఖు. ఈ 30వ తారీఖు డిసెంబర్లో ఈ 30 రోజుల్లోనే 8 మంది హిందువులను అక్కడ ఛాందస్సులు ఊచకోత కోసేశారు. ఇప్పటికే హిందువులు, మైనారిటీలు అక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరీ దుర్బలంగా తయారైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీలైనంతగా షేర్ చేయండి. మొదట ప్రాంతోస్ కర్మాకర్. ఈయన వయసు 42 సంవత్సరాలు. ఈయన డిసెంబర్ 2న హత్య జరిగింది. ఆభరణాల దుకాణాన్ని నడుపుతూ ఉంటాడు. బంగ్లాదేశ్లోని నార్సిక్డి జిల్లాలో ఇతన్ని ఛాందస్తులు కాల్చి చంపారు. దుండగులు ముసుగు ధరించి అతని నివాసం నుంచి బయటికి పిలిచారు. తర్వాత ప్రభుత్వ పాఠశాల మైదానానికి తీసుకెళ్లి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి ఛాతిపై కాల్చి చంపేశారు. వెంటనే దుండగులు పారిపోయారు. ఇక రెండవ వ్యక్తి ఉత్పర్ సర్కార్. ఈయనను డిసెంబర్ 5న ఛాందస్తులు ఇంటిపై దాడి చేసి చంపేశారు. బంగ్లాదేశ్లో ఉత్పల్ చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఫరీద్పూర్ జిల్లాలోని సల్తా అనే ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఉత్పల్ సర్కార్ వ్యానులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు వ్యాన్ని ఆపేసి ఉత్పల్ ఛాతిపై కత్తితో దాడి చేసి చంపేశారు. పారిపోయే ముందు ఉత్పల్ సర్కార్ వద్ద ఉన్న డబ్బును కూడా దోచుకున్నారు. అయితే ఆ వ్యాన్ డ్రైవర్ ఫిరోజ్ మొల్లాను మాత్రం దుండగులు ఏమీ అనలేదు. అంటే ఇది ఎవరు చేసినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మూడోది జోగేష్ చంద్రరాయ్ సుభోర్ణరాయ్. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడిన జోగేష్ చంద్రరాయ్ డిసెంబర్ 7వ తేదీ రాత్రి తన నివాసంలో దుండగులు నరికి చంపారు. అతని భార్య సుభోర్ణరాయ్ను కూడా ఈ దాడిలోనే మరణించింది. ఈ సంఘటన బంగ్లాదేశ్లోని రంగపూర్ జిల్లాలో జరిగింది. జోగేష్ చంద్రరాయ్ మృతదేహం డైనింగ్ రూమ్లో లభించగా సుభోర్ణరాయ్ మృతదేహం వంటగదిలో దొరికింది. తర్వాత శాంతోదాస్ హత్య డిసెంబర్ 12న జరిగింది. కోమిల్లా జిల్లాలోని హోమ్నా ప్రాంతంలో ఓ పంట పొలంలో ఇతని మృతదేహం దొరికింది. శాంతోదాస్ ఆటో డ్రైవర్, అలాగే గ్రామ పోలీసు దళంలో సభ్యుడు కూడా. ఇక 5 దీపు చంద్రదాస్. డిసెంబర్ 18న దీపు చంద్రదాస్ పై ముస్లిం ఛాందస్సులు మూకదాడి చేసి కొట్టి చంపేశారు. ఈ హత్య ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధితుడిని కొట్టి చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ ఓ బట్టల దుకాణంలో పనిచేసే దీపు చంద్రదాస్ మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని, అభాండాలు మోపి మరీ చంపేసిందని ఛాందస్సుల మూక. ఇక అమృత్ మండల్. ఈయన వయసు 29 సంవత్సరాలు. డిసెంబర్ 24న ఇతని హత్య జరిగింది. బంగ్లాదేశ్లోని రాజ్బరీ జిల్లాలోని పంక్షా అనే ప్రాంతంలో ఉన్మాద గుంపు కొట్టి చంపేసింది. అమృత్ మండల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అతను చికిత్స పొందుతూ మరణించాడు. పింటూ అఖండ 35 సంవత్సరాలు. బంగ్లాదేశ్లోని బోగురా జిల్లాలోని అడండిగి అనే ప్రాంతంలో ఈ హత్య జరిగింది. 4 గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించి అపహరించారు. ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. ఇలా పింటూ అఖండ ఒక వ్యాపారవేత్త. ఇలా దారుణాతి దారుణంగా 1 నెలలోనే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎంత దారుణం జరుగుతోంది అంటే ఒక్కసారి ఆలోచించండి. 1 నెలలో 8 మందిని హిందువులను దారుణాతి దారుణంగా ఊతకొచ్చకోసేశారు. అది దేనికోసమైనా కానివ్వండి. కానీ హిందువులే టార్గెట్ అవుతున్నారు అంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మే వాళ్ళు సహాయాన్ని అందించండి. మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.